ఇవాళ చూసాం కదా సంతబాబు గారు, మనం ఆ మార్ఫింగ్ ఫోటోలు వేసిన ఆ రామ్ గోపాల్ వర్మని తీసుకెళ్లి ఒంగోలు పోలీసులు కూర్చోబెట్టారు, పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు అవునండి. అవును. మార్ఫింగ్ ఫోటోలు వేసినందుకు. అవును. మార్ఫింగ్ ఫోటోలు వేయటం ఇవన్నీ కూడా పెద్ద హీరోయిక్ యాక్ట్ లాగా వీళ్ళందరూ చేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు అవును. పెంచి పోషించారు కదా చేసేవన్నీ తప్పుడు పనులు. సార్. అదేంటి సార్, ఇప్పుడు అవ్యూహం సినిమాకి రాష్ట్ర ప్రజలకి ఏంటి సార్ సంబంధం? ఆ యాత్ర సినిమాకి రాష్ట్ర ప్రజలకి ఏంటి సార్ సంబంధం? ఆ, ఆ రెండు సినిమాలు వీళ్ళ తీసినందుకు రామ్ గోపాల్ వర్మకు ఒక 2 కోట్ల రూపాయలు, యాత్ర సినిమా తీసిన ఆయనకి అందులో నటించిన ఆయనకి ఒక 2 కోట్ల రూపాయలు. ఇది ప్రజల సొమ్ము సినిమాలు తీసినందుక సినిమాలు తీసినందుకు, ప్రజలు అందులో జగన్మోహన్ రెడ్డిని హీరోగా చూపించినందుకు. చూపించినందుకు. జగన్మోహన్ రెడ్డి హీరోనా? చెల్లిని అడుగు, వాళ్ళ చెల్లెల్ని అడిగి చెబుతుంది అదే కదా. జగన్మోహన్ రెడ్డి విలన్, కాదు కంస సార్, మామ. ఇప్పుడు ఆ సినిమాను మనం చూస్తే ఆ మహా అయితే ఒక్కొక్క సినిమాకి ఒక 50 లక్షలు, కోటి రూపాయలు కూడా అయి ఉండదు. దాని ప్రసార హక్కులు ఏపీ ఫైబర్ నెట్ నుంచి 2 కోట్ల రూపాయలు కొన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అవును, అవును. పైగా రామ్ గోపాల్ వర్మ చేత బూతులు తిట్టించడం, ఫోటోలు మార్పింగ్ చేయించడం, కించపరుస్తూ ఉమ్, మాట్లాడడం, కేవలం రామ్ గోపాల్ వర్మని 5 సంవత్సరాలు పెంచి పోషించాడండి. అవును, అవును, జగన్మోహన్ రెడ్డి లేకపోతే గత 5-10 ఏళ్ల బట్టి ఇది లక్ష్మీ సింధేర్ ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పటి నుంచి రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి అసలు బతికే లేదండి. అవును, అవును, నిన్న మొన్నటి దాకా రామ్ గోపాల్ వర్మని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డే. అవును. ఇవాళ ఏమని మాట్లాడుతున్నాడు రామ్ గోపాల్ వర్మ? నేను మంచి మంచి సినిమాలు తీసుకుంటాను, నేను గతంలో సినిమాలు తీసిన సినిమాలు వేరే, అవి చూస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి, ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంటూ కూర్చున్నారు, చూస్తున్నారండి. అవును. లక్ష్మీ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడపరెడ్లు అవన్నీ అటువంటి సినిమాలు తీయమని చెప్పండి, ఇంకా తీయమని చెప్పండి, ఇప్పుడు తీయమని చెప్పండి. ఇప్పుడు ఎక్కడ తీస్తాడండి? వన్స్ ఒకసారి కేసులు పడి విచారణకు వచ్చిన తర్వాత వాయిదాలకు తిరగాల, ఛార్జ్ షీట్ పడితే కోర్టులకు అవును. తిరగాల. ఈ 5 ఏళ్ళు ఏం లేదండి. ఆ కళ్ళు మీద ఎగరించుకుంటా కింద పేదం కొరుక్కుంటా ఉండడం, అంత మించి చేసేది ఏమి లేదు. అంతకు మించి చేసేదేమి లేదు. ఇది కూడా వేయలేడు ఇంకా. అవును, అవును. ఇంకొక చిన్న పాయింట్ అండి, ఇటు ఇంకొక చిన్న పాయింట్. అసెంబ్లీ గురించి, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని ఒక మీడియా ప్రతినిధి అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాడు తెలుసా? నన్ను ఎందుకు అడుగుతారమ్మా, స్పీకర్ని అడగాలని చెప్పేసి అంటాడండి ఆయన. ఏమంటారు సార్ అసలు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ శాసనసభ రూల్స్ ఏంటి అనేది తెలియదు. అసలు అతనికి బేసిక్ అవగాహన కూడా లేదు. శాసనసభ వ్యవహారాలన్నీ కూడా, శాసనసభ గాని శాసన మండలి గాని, ఈ అవునండి. వ్యవహారాలన్నీ లోక్సభ, రాజ్యసభ ఇవన్నీ కూడా కౌల్ అండ్ షక్దర్ రూల్స్ మీద నడుస్తాయి. కౌల్ అండ్ షక్దర్ అనే ఇద్దరు వ్యక్తులు, సంతబాబు గారు, కౌల్ అండ్ షక్దర్ అంటే వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు పెట్టిన మనుషులు కాదండి. వాళ్ళు రాజ్యాంగ నిపుణులు. ఓకే. వాళ్ళు ఏం చేశారంటే ఈ సభల్ని ఎట్లా నడపాలి, డిస్ప్యూట్స్ లేకుండా, డిస్ప్యూట్స్ వస్తే ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి, ఓకే. సభల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, సభ ఏంటి, సాంప్రదాయాలు ఏంటి, రూల్స్ ఏంటి అని వాళ్ళు ఒక పెద్ద పుస్తకం రాశారు. ఇంతలో పుస్తకం. ఓకే అండి. ఆ పుస్తకం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన ప్రతి వాడికి ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. ఓకే. తెలుగులో కావాలంటే తెలుగులో ఇస్తారు, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఇస్తారు, లేదు నాకు 2 భాషల్లో కావాలంటే 2 భాషల్లో పుస్తకాలు తీసుకెళ్లి ఇస్తారు. ఓకే. అవి చదువుకోవాలి, ఉమ్. చదువుకొని వాటిని ఫాలో కావాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ పుస్తకం కాదు కదా, కౌల్ అండ్ షక్దర్ పేరు కూడా ఇతను వినున్నాడు, తెలీదు. ఇతనికి తెలీదు. తెలీదు. ఇతనికి ఆ స్పీచ్లు రాసిచ్చే వ్యక్తి ఇతనికి కౌల్ అండ్ షక్దర్ గురించి చెప్పలేదు. ఆ రూల్స్, నిబంధనలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఒకవేళ ఇతను తెలిసినా ఏం ఒకవేళ చేస్తున్నాడంటే చెప్పినా ఆ పేరు పలకలేడంటే అది ఇంపాసిబుల్. కౌల్ అండ్ షక్దర్ అనేది పలకలేడు పాపం. పలకలేడు. అది కూడా ఒక పాయింట్ ఉంది. అవును. ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే స్పీకర్ వచ్చి ఈయనకి చెప్పాలట. ఉమ్. ఒకసారి హౌస్కి వెళ్ళు చెప్తాడు, ఆయన చెప్తాడు, ఉమ్. స్పీకర్ చెప్తాడు పోయిరా పో. స్పీకర్ అక్కర్లా, డిప్యూటీ స్పీకర్ చెప్తాడు పోయిరా పో. మెయిన్ పని ఒకసారి అదే. హౌస్కి వెళ్ళి ఇతనికి భయం. ఇప్పుడు స్పీకర్ అంటే భయం. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని ఎలక్ట్ చేయటానికి అంటే ఒక ప్రపోజల్ అప్పటికి ఇంకా అఫీషియల్ కూడా రాకముందరే అవును.
ఈయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు సంతబాబు గారు, మీకు గుర్తుండే ఉంటుంది. ఉంటుందండి. నన్ను చంపుతానన్న వ్యక్తికి స్పీకర్ ఇస్తారా అని భయపడి చచ్చాడు. భయపడండి. అవును. చంపుతానని చెప్పాడా పాపం ఆయన. లేదు లేదు. ఆయనే అట్లా అటువంటి మాటలే మాట్లాడని వ్యక్తిని అవును. అట్లా చిత్రీకరించి చెప్పాడు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజుని డిప్యూటీ స్పీకర్ చేశారు. అవును. ఇంకా ఈ విజయసాయి ఇతను ఈ ఇతని పేరు కూడా మర్చిపోయా, జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడికి పోతాడు, అసెంబ్లీకి పోలేడు. అవును. మీకు ఇంకొకటి ఏంటంటే, నాకు ప్రధాన ప్రతిపక్షం కావాలంటాడు. ప్రధాన ప్రతిపక్షానికి ఆ కౌలన్ షక్దర్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, కౌలన్ షక్దరే కాదు, అవును. సుప్రీంకోర్టు అంతకు ముందర తీర్పులు చెప్పింది, రాజ్యాంగ ధర్మాసనం వాటి ప్రకారం ఏంటి అంటే 10% ఉమ్. సీట్లు వస్తే అపోజిషన్ స్టేటస్ ఇవ్వాలి అని ఉంటుంది. అవును. 10% అంటే 175 సీట్లలో 18 సీట్లు కావాలి. అవును. 18 సీట్లు వస్తే ఈ జగన్మోహన్ రెడ్డికి ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు. అవును. దానికి ఎవరు రికమెండ్ చేయక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళక్కర్లేదు, అవునండి. ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు. రాయా 18 సీట్లు వచ్చినాయి కదా నీకు, నువ్వు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని ఇస్తారు. గతంలో ఇతనికి 18 గతంలో చిన్న కరెక్షన్, గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి 23 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ నలుగురు వచ్చేసారు, ఇంకో ఇద్దరిని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అని నేను అదే చెప్పబోతున్నా సంతబాబు గారు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఇదే జగన్మోహన్ రెడ్డి నలుగురిని లాగా అవును. ఇంకొక ఇద్దరిని లాగితే నీకు అపోజిషన్ స్టేటస్ ఉండదు చంద్రబాబు, అవును. చంద్రబాబు అని చెప్పాడు. చంద్రబాబు గారు అనే గౌరవం కూడా లేకుండా, తన తండ్రి సాటి వయసు వ్యక్తి అనే గౌరవం కూడా లేకుండా సింగులర్ లో చెప్పాడు. అవును. మరి అది చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ ఎట్లా ఇస్తారు? అంతే కదా. అపోజిషన్ స్టేటస్ ఇచ్చి సీఎం ఎంత టైం మాట్లాడతాడో అంత టైము ఈ పనుడికి ఇవ్వాలట. సార్ ఒకటి సార్, ఒక చిన్న క్లారిటీ, ఎట్లా ఇస్తారు? చిన్న క్లారిటీ చెప్పనా? అవన్నీ కాదు, వెళ్ళలేడు, వెళ్ళినా మాట్లాడలేడు, స్క్రిప్ట్ ఉండాలి. ఇప్పుడు మాట్లాడాయా అని చెప్పేసి అని ఒక అంశం పైన చర్చకు వచ్చినప్పుడు మాట్లాడాయని చెప్పేసి మైక్ ఇచ్చినప్పుడు ఏమని మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు? అసలు ఇతనికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. ఇప్పుడు సబ్జెక్ట్ నీళ్ళు ఏవి మాట్లాడలేడు. గతంలో అంటే వెనకాతల రోజా చేతో, అంబటి రాంబాబు, కొడాల నానియో, ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఎక్కడ ఈ జగన్ అనేవారు ఇలా అని కూర్చుని వాళ్ళు అంతే, ఏముండదు కాదు అక్కడ. సింపుల్ అంతే, ఇలా అని కూర్చుని కూడా అంతకు మించి ఏముండేది కాదు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఉన్నదే 11 మంది, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కనబడుతుంది, మిగతా 10 మంది పేర్లు కూడా నాకైతే తెలియదు. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్లే మర్చిపోయారు వాళ్ళ ఎమ్మెల్యేలని. వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళకు కూడా గుర్తున్నదేమో పాపం. వాళ్ళకు కూడా గుర్తులేదు. నెల శాలరీ పడ్డ రోజులు మాత్రం ఓహో మనం ఎమ్మెల్యే కదా మనకు జీతం పడింది అనుకుంటారేమో కానీ అంతే అంతే, అంత మించి ఏం లేదు. అది కాదండి. ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు గెలిచిన మిగిలిన 10 మందిని కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలండి. జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఏ మీటింగ్ లోని మిగతా 10 మంది కనబడితేగా. అవును, అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు వాళ్ళే వేసుకుంటలేదు పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పేసి అని. మాజీ సీఎం అని వేసుకుంటారు తప్పితే ఎమ్మెల్యే అని చెప్పి వేసుకుంటలే అక్కడ కూడా. అవును, అలా ఓకే ఏడుతున్నావు ఎందుకంటే ఎగ్గొట్టడానికి అని చెప్పేసి అన్నట్టు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అసెంబ్లీ ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చినా వెళ్ళడండి. అదొక అసలు అదొక సాకు. ఇతనికి మాట్లాడటం రాదు, సబ్జెక్ట్ లేదు. అందువల్ల ఎట్లా ఎగ్గొట్టాలా అని చూశాడు, ఎగ్గొడుతున్నాడు. ప్రజలకి నేను సందేశం ఇస్తున్నా కదా అంటాడు.